గుడ్ ఫ్రైడే పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు. 2 రకాల శుభాలు మీకు అందరూ తెలుసు ఉన్నాను. ఇంతవరకు 40 రోజులు దీక్షలో అందరూ ఉండి ఒక అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపబడి ఈరోజు మరి ఈస్టర్ తర్వాత మొదటి దినాన్న మనం కలుసుకున్నామంటే ఆయన కృప అని నేను నమ్ముతున్నాను. మరి మన ట్రెజర్లో అందరూ మంచి మనసులు, మంచి బిడ్డలు. అయితే ట్రెజర్లో అందరూ కూడా చాలా నమ్మకమైన వారే కానీ ప్రతిరోజు రావడానికి ఎవరికి అవకాశాలు ఉండలేదు. అప్పుడప్పుడు అలాగొచ్చి రెగ్యులర్గా ఇంచుమించు 8 మంది రెగ్యులర్గా వస్తున్నారు, ఆబ్సెంట్ అవ్వకుండా. మిగతా వాళ్ళందరూ కూడా ఆప్షన్, వస్తే వస్తారు లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది. వేరే గ్రూపుల్లో అయితే నిన్న కాక మొన్న ప్రారంభించిన వాళ్ళు మినిమం 35 మంది ఉంటారు. నేను చాలా గ్రూపుల్లో నన్ను మెసేజ్ పిలుస్తారు. ఆ గ్రూపులో వాళ్ళు ఆ నెంబర్ చూసి నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంటారు. మనకేమో ఎప్పటి నుంచో ఉన్న ఈ గ్రూప్ నుంచి మనం చాలా ఏదో కాలక్షేపానికే వాడుకున్నాం. రెగ్యులర్ రోజులు ఎందుకు మరి కొంచెం మంది మరి ఈ ఎందుకు వస్తున్నారో ఎందుకు రావట్లేదో అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పునరుద్ధాన సందేశం ద్వారా మనందరం పవర్ స్ట్రెంగ్థెన్ అవ్వాలా. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలో 21 వచనంలో మొదటి పేతురు 3:21లో అంటాడు, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అంటాడండి పేతురు భక్తుడు. యేసుక్రీస్తు పునరుద్ధానం అంట నిర్మలమైన మనస్సాక్షిని ఇవ్వడానికి ఈ పునరుద్ధాన విట్నెస్. నేను ఆత్మీయంగా ఆలోచన చేస్తూ ఉంటాను. దేవుళ్ళు అన్న వాళ్ళందరికీ కూడా జయంతులు ఉంటాయి. ఆ జయంతి ఈ జయంతి ఉంటుంది. వర్ధంతులు ఉండవు దేవుళ్ళకి. ఈ భూమి మీద ఉన్న ఏ దేవుడికి వర్ధంతి ఉండదు. ఒక యేసు ప్రభుకి బర్త్డే, డెత్ డే, 3వది పునరుద్ధానం, 3 ఉన్నాయి ఆయనకి. అందరికీ 2 days ఉంటాయి. అందరికీ 2 days ఉంటాయి. దేవుళ్ళు అన్న వాళ్ళకి ఒకటే ఉంటది. వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ డెత్లు ఉండవు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ కల్పితాలు కాబట్టి. మన దేవుడు సజీవుడు, మన దేవుడు పరిశుద్ధుడు. అందుచేత ఆయనకి జననం, మరణం, పునరుద్ధానం ఈ 3 విజయాలకు సూచన. రక్షకుడు పుడితేనే ఒక బహుమతి మనకు వచ్చినట్లే, గిఫ్ట్. పరలోకం నుంచి ఒక గిఫ్ట్ భూమి మీదకి వచ్చింది. వాస్తవానికి మనందరం పరలోకం నుంచి వచ్చిన యాత్రికులు అని మనకు తెలుసు. మనందరికీ కూడా పరలోక పౌరులు అని చెప్తుంది బైబిల్. పరలోక పౌరులమైన మనల్ని ఈ భూమి మీదకి వచ్చాక ఈ లోకాధికారి అయిన అపవాది మన జీవితాలతో ఆడుకోబట్టే మనం నరకవాసులు అవుతున్నాం. లేకపోతే మనం పరిశుద్ధులం, పరలోకవాసులం. అమెరికా వాళ్ళు ఇండియా వచ్చి ఇండియా సంస్కృతి నేర్చుకుంటే వాళ్ళ మొక్కల్లో మార్పులు ఏం కనపడవు. సంస్కృతిని బట్టి వాళ్ళు చీర కట్టుకోవచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు. మన దుస్తులు వేసుకోవచ్చు, పంచే కండువాది వేసుకోవచ్చు ఇక్కడ మగవాళ్ళు. కానీ ఫేసుల్లో డిఫరెన్సులు రావు. అలాగే మన ఇండియన్స్ అమెరికా వెళ్ళిపోయి అమెరికా డ్రెస్సులు వేసుకుంటారు, అమెరికా వాళ్ళు దుస్తులు వేసుకుంటారు. అంత మాత్రాన వాళ్ళు ఆ ఫేసుల్లో మార్పులు రావు.
అమెరికా వాళ్ళ మొఖాలు ఒకలా ఉంటాయి, మన ఇండియన్స్ మొఖాలు ఒకలా ఉంటాయి. మన నలుపు తెలుపు అవదు. ప్రియమైన దేవుని బిడ్డలో మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మీతో నేను ఎందుకు పంచుకుంటున్నానంటే, మనం పరలోకాల నుంచి లోకానికి యాత్రికులుగా వచ్చాం. ఈ సాతాను యొక్క తంత్రాలు మంత్రాల్లో పడిపోయి ఈ కల్చర్కి మనం బలహీనలైపోతున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఈ మూడిటికి మనం బానిసలైపోయి మన లోపల ఉన్న ఆత్మ విషయంలో మనం ఆలోచన చేసుకోలేకపోతున్నాం. ఆ లోపల ఉన్న ఆత్మ కొరకైనటువంటి సంగతిని గుర్తు చేయడానికి పరలోకం నుంచి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అది మనకు ఒక గిఫ్ట్. దేవాది దేవుడే నరావతారిగా రావడం అనేది ఒక గొప్ప వరం, గొప్ప అదృష్టం మనకి. అందుచేత దేవుని బిడ్డలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేవుడు నరుడిగా జన్మించిన తర్వాత ఆయన భూమి మీద పరలోక వాసులు ఎలా ఉండాలి అనేది మనకి ప్రాక్టికల్ గా చూపించాడు. ఆయన చేసి చూపించాడు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని ఎలా గెలవాలి, ఎలాగా సాతాను ఓడించాలి, ఇలాంటి విషయాలు మనకి తెలియపరిచాడు దేవుడు. ఫస్ట్ బలం రావాలంటే ఉపవాస ప్రార్థన చేయాలని ఆయనకున్న కెపాసిటీతో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన 40 రోజులు కటిక ఉపవాసన చేశాడు. ఆయన తర్వాత అపవాదిని ఆహ్వానించుకున్నాడు, పరీక్షించుకో నన్ను అని. వచ్చింది అపవాది, వాక్యాలతో 3 సార్లు శోధించింది. వాక్యాలతో రిప్లై ఇచ్చాడు అపవాదికి. ఏ వాక్యాలతో సాతాను చెప్పిందో ఆ వాక్యాలతోటే సాతాన్ని దేవుడు ఎదుర్కొన్నాడు. అప్పుడు సాతాను ఓడిపోయింది, ఇంకా ప్రభు దగ్గరకు రాలేకపోయింది. ప్లస్ గెరాసేను దేశంలో ఆ సేన అనే దెయ్యాలు పట్టిన వాడు, ఆ దెయ్యాల్లో అతనిలో ఉన్న దెయ్యాలు గజగజ వణికాయి. కారణం ఏంటంటే ప్రభు ఆ రోజును పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి శోధించగలిగింది దెయ్యం. ఈ రోజు ప్రభు ఇంకా పర్మిషన్ ఇవ్వడానికి తెలుసు, తోలేస్తాడు అని తెలుసు. అందుకనే ముందే గజగజలాడాయి. విశ్వాసి, ఇది నీకు ఫస్ట్ రావాలా. ఫస్ట్ నీకు ప్రేయర్ పవర్ నీలో ఉండాలా. సాతానా నన్ను శోధించుకో అని చెప్పే ధైర్యం నీకు ఉండాలన్నమాట. దేవుని పిల్లలకి ఓ అపవాది, నీకేమైనా దమ్ముంటే నన్ను శోధించుకో అని చెప్పే కెపాసిటీ యేసు ప్రభు లాగా నీకు రావాలంటే నీ లోపల వాక్యాలు ఉండాలన్నమాట. సందర్భానుసారంగా వాక్యాలు నిన్ను వాడతాయి. నువ్వు శోధనలో పడుతున్నావు, సాతాను నిన్ను శోధించడానికి వస్తుంది. యోబు గారు ఏమన్నాడంటే, శోధింపబడినప్పుడు నేను సువర్ణమవుతాను అన్నాడు. ఇది నువ్వు అనాలా, నేను అనాలా? మనకే శోధనలు వస్తాయి. శోధనలో దేవుడు పర్మిషన్, సాతానికి ఇచ్చే పర్మిషన్తో నిన్ను శోధిస్తాడే తప్ప శోధనలో మనకి వెతుక్కుంటూ రావు. మనల్ని దేవుడు పర్మిషన్ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఆత్మలో బలంగా ఉన్న వాళ్ళని శోధించడానికే పర్మిషన్ ఇస్తాడు తప్ప మామూలు అందరికీ శోధనలు ఇచ్చాడు దేవుడు. ఎందుకు? పరీక్షలో గెలిస్తే జీవకిరీటం అంట. ఆ జీవకిరీటాన్ని ఇవ్వడం కొరకు శోధిస్తాడు. మనకి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి కదా, చదువుకున్న వాళ్ళకి ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. పరీక్షలో పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. పరీక్షలో పాస్ అయితే ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు. పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు కుదరదు. కాబట్టి ఈ దేవుడు పరలోక పరీక్షలు మనకు శోధనలు అంటే. శోధనలు రాగానే మనం ఏం చేస్తాం అంటే కృంగిపోతాం, కృషించిపోతాం, భయపడిపోతాం. ఇంకా దేవుడు లేడు అని కూడా అనుకుంటాం. ఏంటి దేవుడా, ఎంత భక్తిగా నువ్వు నన్ను శోధిస్తున్నావు అనుకుంటాం. దేవుడు సాతాన్ని పిలిచినట్టుగా నువ్వు పిలవాలట, నన్ను శోధించుకో అని. నీ దగ్గర వాక్యం అంటే చాలా చేస్తావు. అవును కదండి దేవుని బిడ్డలారా. నీకు కండబలం ఉంటే రౌడీలు పిలుస్తావు, రే వచ్చి నాతో, నీ దమ్ముంటే నాతో పోట్లాడు అంటావు. నీకు అంగబలం అర్ధబలం ఉన్నప్పుడు నీ
ధైర్యానికి ఎవడో ఎదుర్కోలేడు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు అన్నిటికీ పారిపోతావు పిరికి పందగా. ఎవడన్నా ఒరే అంటే పారిపోతావు. నీ దగ్గర బలం ఉంటే ఎదుర్కొంటావు. విశ్వాసి, నీ కండబలం కొన్ని రోజులకి క్షీణించిపోతుంది. నీ ధనబలం కొన్ని రోజులకు హరించిపోతుంది. నీకున్న ఏ బలమైనా పేర్లు కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు పోతాయి. రాజకీయ నాయకులకి పదవులు ఇప్పుడుంటే తర్వాత పోతాయి. స్టాండర్డ్ కాదు ఎవరికైనా ఏదిని. అంచేత ఆ స్టాండర్డ్ ఉండేది యేసు ప్రభు. మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, 3 సార్లు వరుసగా గెలిచారు. ఆయన ఫస్ట్ సారి గెలిచారు, పవర్ ఉంది. అప్పుడు రెండోసారి గెలిచారు, అప్పుడు పవర్ లేదు. అంటే గెలిచినా వైసీపీ అధికారంలో ఉండడం వల్ల వీళ్ళకి వీళ్ళకి ఎమ్మెల్యేలు అని చెప్పుకోవటానికే కానీ వీళ్ళు చెప్పిన పనులు ఒకటి అయ్యే కాదు. ఎందుకంటే వీళ్ళ పార్టీ అధికారం లేదు. ఇప్పుడు మళ్ళా పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ఎమ్మెల్యే ఏడైనా. ఇప్పుడు ఆయనకి ఏం భయం లేదు. పవర్ ఈసారి ఉంటుంది, రేపు పోతుంది ఎమ్మెల్యేలకి. అదే రాజకీయ నాయకులు ఏ పదవైనా. యేసుక్రీస్తు మాత్రం నిన్న నేడు నిరంతరం మారని వాడు. అందుచేత ఆయన నిరంతరం ఉండే దేవుడు మనతో నిత్యం ఉండేలా చేసుకోవడం మన ధర్మం. ఈ లోకం సంబంధించిన అన్ని మాయ అని ఎరుగుదాం. మాయ లోకం సంపాదించిందంతా వదిలి వెళ్ళిపోతాం. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఆయన తిరిగి వచ్చి చెదరిపోయిన గొర్రెల్నిచ్చి ఆదరించిన దేవుడు. ప్రియులారా, చెదరిపోయిన గొర్రెలను అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు కాపరి పట్టబడను గొర్రెలు చెదరపోనన్న లేఖనం నెరవేర్పుకు ప్రభువారు పట్టబడ్డాక వీళ్ళందరూ చెదిరిపోయారు. ఇదంతా మనకు తెలుసు. ఒక్క యోహాను మాత్రమే మొదటి వరకు వచ్చాడు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మిగతా వాళ్ళందరూ చెదిరిపోయిన ప్రభు పునరుద్ధానుడై మరి మొదట స్త్రీలకు కనపడినా వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, నా శిష్యులకు చెప్పండి నేను లేచాను అని. కారణం ఏంటంటే బతికుంటుండగా ప్రభువారు అన్ని నరావతారిగా ఉన్నప్పుడు ప్రభువారు అన్ని చెప్పారు. వీళ్ళకి చెప్పందంటూ లేదు. జరగబోయేదన్నీ చెప్పాడు వీళ్ళకి. ఆయన మరణించి తిరిగి లేస్తాను 3వ దినాన అని పలుమార్లు చెప్పాడు వీళ్ళకి. వీళ్ళు మర్చిపోయారు తిరిగి లేస్తాడని. యూదులకి భయపడిపోయి మేడగదిలో పిరికివారుగా ఉన్నారట. యూదులకి భయపడిపోయి పిరికివారుగా తలుపులు వేసుకొని లోపల ఉంటే నీ ప్రభువు లోపలికి వచ్చేసాడండి. వచ్చి మరి మీకు సమాధానం కలుగును గాక అన్నాడండి. ఆయన సమాధాన అధిపతి అని పేరు. ఆ సమాధానం యేసుక్రీస్తు ద్వారా మనకు వస్తుంది. నువ్వు శోధింపబడుతున్నప్పుడు, కుమిలిపోయి కంగారు పడుతున్నప్పుడు వాక్యాలతో సమాధానం తెచ్చుకోవాలా. మరి శోధింపబడువాడు ధన్యుడు అనే, శోధన సహించువాడు ధన్యుడు అనే మాట గుర్తుకు రావాలా. యోబు గారు అన్నది ఇందాక చెప్పాను కదా, శోధింపబడినప్పుడు నువ్వు సువర్ణ వల్ల అవుతావు అనేది కూడా గుర్తు చేసుకుంటే ఒక ధైర్యం మనల్ని కమ్ముకుంటది. ఒక ధైర్యం మనల్ని కమ్ముకుంటది. శోధింపబడినప్పుడు మనం సువర్ణం అవుతాము. నెక్స్ట్ స్టెప్ నీకు తెలియాలన్నమాట. ఈ శ్రమల తర్వాత వచ్చే బహుమతి. ఆయన అంటాడు, నువ్వు మరణం పొందేంత వరకు శోధించడంట. నువ్వు సహించినంత వరకే శోధిస్తాడట. నువ్వు సహించగలిగినంత వరకే శోధిస్తాడంట ప్రియులరా. అందుకే దేవుని మీద మనం కొంచెం ఆధారపడడం నేర్చుకుందాం. సాతానుని పిలిచేవారుగా, నీ దమ్ముంటే నన్ను శోధించు అని చెప్పే యేసుక్రీస్తు లాగా ఎదగడానికే యేసుక్రీస్తు మనకు పునరుద్ధానం ఇచ్చాడు. అందుకే ఆయన మరణించి తిరిగి లేచి శిష్యులకి ముమ్మారు ప్రత్యక్షమై కనపడినట్లుగా మనం చూస్తున్నాం. మొదట ఆయన కనపడినప్పుడు తోమా అక్కడ ఉంటాడు. ప్రభువు మాట్లాడతాడు, వాళ్ళకి సమాధానం చెప్తాడు. సమాధాన అధిపతి గనుక సమాధానం ఇచ్చాడు. వాళ్ళు భయంతో పిరికితనంతో ఉంటే ప్రభు వాళ్ళకి సమాధానం ఇచ్చి ధైర్యపరిచాడు. మరి ఆ విషయం తోమా గారికి చెప్తే తోమా గారు నమ్మడు. నేను నమ్మను అంటాడు. మళ్ళా రెండోసారి వచ్చి మళ్ళా ప్రభు వారు
గాయాల్లో వేలు పెట్టి చూడమని చెప్పి గాయాలు చూపించిన ప్రభు ఆ వేలు పెట్టి చూశాక నా ప్రభువా నా దేవా అనే తోమా గారు సంబోధించారు. గాయాల్లో వేలు పెట్టిన సాక్షి తోమా గారు. ఆ సాక్షి మన భారతదేశానికి వచ్చి మొట్టమొదట క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అందించిన మహానుభావుడు. దేవుని గాయాల్లో వేలు పెట్టిన సాక్షి వచ్చాడు. నెక్స్ట్ మరలా ఇంకా ప్రభు లేడు కదా. ప్రభు లేకపోతే లోకంలో ఉన్న ఇవన్నీ మీద పడతాయి. అందుకని వాళ్ళు తిండి కోసం అన్వేషిస్తూ, ఇంకా వాళ్ళ మీద పరిశుద్ధాత్మ లేదు కాబట్టి వాళ్ళు లోకస్తులుగానే ఉన్నారు. ఉండి వాళ్ళందరూ కూడా గలిలయకి వెళ్ళి చేపలు పట్టే జాలర వృత్తికి, వాళ్ళ వృత్తి జాలర వృత్తి ఇప్పుడు 3.5 సంవత్సరాల క్రితం వదిలేశారు. మళ్ళా ఇప్పుడు మళ్ళా ఏంటంటారు, అంచేత గలిలయలో చేపలు పడుతుంటే ప్రభు అక్కడికి వచ్చేసాడు. పిల్లలారా, ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ నాకేమైనా భోజనం ఉందా అని అడిగితే వీళ్ళు సంశయిస్తారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనం చూస్తాం. 3వసారి ప్రభు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తిబిరియా సముద్ర తీరాన వాళ్ళకు వచ్చి వాళ్ళ ప్రత్యక్షపరుచుకుంటాడు ప్రభు. వీళ్ళందరూ కూడా చేపలు పడుతుంటే మరి ఈ పేతురు గారు మొదట చేపలు పడదామంటే వీళ్ళందరూ బయట వెళ్తారు. ప్రభు వారు అంటారు, పిల్లలారా భోజనం మీ యొద్ద ఏమైనా ఉందా అని అడిగితే లేదని చెప్తారండి. అలా ఎందుకు? ప్రభువుకి భోజనం పెట్టే స్థితిలో లేరు వీళ్ళు. ప్రభు పెట్టే భోజనం తినడానికే ఉన్నారు కానీ ప్రభువుకు భోజనం పెట్టే స్థితిలో లేరు. ఈ రోజు లోకంలో చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతకడానికే ఇష్టపడుతున్నారు. తల్లిదండ్రులు సంపాదించింది తినడానికి ఇష్టపడుతున్నారు. తల్లిదండ్రులకు పెట్టే స్తోమత వీళ్ళకి రావట్లేదండి. దేవుని బిడ్డలారా, మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలందరూ కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే, పిల్లలందరూ తల్లిదండ్రుల ఆస్తి పాస్తుల మీద ఆధారపడడానికి ఇష్టపడుతున్నారు కానీ పిల్లలు తల్లిదండ్రులకి పెట్టే స్తోమతలోనికి రాలేకపోతున్నారు. ఎక్కువ మంది, మెజారిటీ, కొద్ది మంది ఉంటున్నారు. అవును దేవుని బిడ్డలారా, పిల్లలు ఎదిగే వరకు పలానా వాళ్ళ కొడుకులు, పలానా వారి కూతుర్లు అని చెప్పుకుంటారు. పిల్లలు ఎదిగి ప్రయోజకులు అయ్యారు. ఒక కలెక్టరు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక గొప్పవాడైతే ఈ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రిని అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఫలానా వాళ్ళ తండ్రిని అని చెప్పుకుంటారు. యేసు ప్రభు కోరిక అది. అంచేత యేసు ప్రభు కోరికను బట్టి మనం ఈ విధంగా ఉండాల. ప్రభువుకు భోజనం పెట్టడం అంటే పేదల మీద కనికరం చూపడం. ఆయన చెప్తాడు కదా రాకడ సమయంలో, తోటి మనకంటే అల్పులైన వారికి మరి దాహానికి ఇవ్వడం, భోజనం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, పరామర్శించడం, రోగానికి సహాయం చేయడం, ఇది ప్రభువు పెట్టే భోజనం. ఆ స్టేజ్ మన మనసులోకి వస్తే పునరుద్ధానానికి విజయం వస్తుంది. దేవుని బిడ్డలారా, మనకంటే అల్పులైన వారికి మనం సహాయం చేయగలిగినప్పుడే ప్రభు ఆశలు నెరవేరుతాయన్నమాట. వాళ్ళు భోజనం పెట్టమని అడిగితే లేదు అన్నారు. వీళ్ళు అంటే గుర్తుపట్టలేదంట ప్రభువుని. వీళ్ళు గుర్తుపెట్టలేక ఆ మాట అనగలిగారు దేవుని బిడ్డలారా. అప్పుడు
ధోని కుడివైపున వల వేయండి అని, మరి అవి మీకు దొరుకుతాయని చెప్పినప్పుడు వల వేస్తారు, దొరుకుతాయి. అప్పుడు అర్థమవుతుంది ఇది యేసు ప్రభు వారని. అప్పుడు రియలైజ్ అవుతారు. రియలైజ్ అయిన తర్వాత మరి ప్రభు వారితో పాటు వారికి ముందే భోజనం సిద్ధపరిచేస్తాడు. చూడండి దేవుని బిడ్డ, ఆ గొప్ప చేపలతో 153 చేపలతో వల నిండినప్పుడు విస్తారంగా చేపలు పడినా వల పెగలేదని చెప్పబడుతుంది. ఇప్పుడు యేసుప్రభు వారు రండి భోజనం చేయడని వారితో నేను, ఆయన ప్రభు అని వారు తెలిసినందున నువ్వు ఎవడో అని శిష్యులో ఎవరు ఆయన అడగ తెగింపలేదు అంటున్నాడు. చూడండి, ప్రభు ఇంకా భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళ ప్రభువుకు భోజనం పెట్టే స్థాయికి వెళ్ళలేదు. ప్రభువుకి భోజనం పెట్టే స్థాయికి వెళ్ళలేదు. పునరుద్ధానుడైన ప్రభు తిరిగి వచ్చి వీళ్ళని బలపరిచాడు దేవుని బిడ్డలారా. అంచేత అలాంటి ప్రభు మనకున్నాడనే, ఒక పునరుద్ధానుడైన ప్రభు ఉన్నాడని మనం గ్రహించాల. ఎప్పుడు వీళ్ళు భోజనం పెట్టారు ప్రభు కంటే దేవుని బిడ్డలారా? మేడగదిలో, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మేడగదిలో సమావేశమైనప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె వాళ్ళ మీదకి దిగినప్పుడు అప్పుడు వాళ్ళు ఆత్మ పూర్ణులై ప్రభు అంతటి వాళ్ళు అయ్యారండి. ప్రభు అంతటి వాళ్ళై అప్పుడు ప్రభుకి భోజనం పెట్టే స్టేజీకి వచ్చారు వీళ్ళు. ఈ రోజున ట్రెజర్ ట్రో బిడ్డలందరూ ప్రభుకి భోజనం పెట్టే స్టేజీలోకి మనం ఉందాం, మనం వద్దాం. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, యేసు ప్రభు మీద పరిశుద్ధాత్మ పావురం వలె దిగింది. యేసుక్రీస్తు మీద పరిశుద్ధాత్మ పావురం వలె దిగింది. శిష్యుల మీద అగ్ని జ్వాలలుగా దిగిందండి. దేవుని బిడ్డలారా, చూసారా? రెండిటికి తేడా ఏంటనుకున్నారంటే, యేసు పరిశుద్ధుడు గనుక పావురం లాగా, అంటే ఆ పరిశుద్ధుని మీదకి పరిశుద్ధాత్మ పావురం నిష్కపటంగా, పావురంలో చేదు కట్టు ఉండదట, నిష్కల్మషమైన పక్షి. దానిని ఎంచుకున్నాడు దేవుడు ప్రభు మీదకి రావడానికి. మరి శిష్యుల మీదకి అగ్ని జ్వాలల వలె నాలుకల వలె విభాగింపబడి ఎందుకు దిగారంటే, వాళ్ళలో పిరికితనం, వాళ్ళలో భయం, వాళ్ళలో ప్రభుకి భోజనం పెట్టే స్టేజీ లేదు కాబట్టి అగ్ని జ్వాలలతో వాళ్ళలో ఉన్న ఆ పిరికితనాన్ని, భయాన్ని అన్నిటినీ పారద్రోలాడు యేసయ్య ఆ పరిశుద్ధాత్మ రూపంలో. ఆయన ముందే చెప్పాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడు. ఆ పంపించిన ఆదరణకర్త ఈ రోజున వాళ్ళకి అగ్ని జ్వాలలుగా దిగి వాళ్ళున్న భయాలు పోగొట్టాడు. ముఖ్యంగా మరణ భయం పోగొట్టాడు. మరణానికి భయపడే వీళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు. దేవుని పెట్ట మరణానికి భయపడే. అంచేత ఈ రోజున యేసయ్య ఆ మరణ భయాలు తీసి బట్టే వాళ్ళు ప్రభు పేట ప్రాణం ఇవ్వడానికి, హతసాక్షులు అవ్వడానికి సాగిపోయారని మీకు గుర్తు చేస్తూ, అలాంటి విశ్వాసం పరిశుద్ధాత్మ ద్వారా సంపాదించుకుందాం. మరి సాతాను జయించేవారుగా ముందుకు వెళ్దాం. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసే చేసిన త్యాగాన్ని గుడ్ ఫ్రైడే రోజున 7 మాటల ద్వారా కాదు, 7 మాటలు మాట్లాడే వారికి మార్కులు వేయటం ద్వారా కాదు, ఎవరు బాగా చెప్పారు అనేది చెప్పడం కాదు మనం చెప్పేది. ప్రతి వారిలోంచి ఆ ఆశీర్వాదాన్ని సేకరించుకొని సాతానా రా నన్ను శోధించుకొని చెప్పే కెపాసిటీ ట్రెజర్ బిడ్డలందరికీ రావాలని కోరుకుంటూ, రానయ్యున్న ప్రభువుని ఎదుర్కొనే వారుగా మనం ఉండాలని ఆశపడుతూ, బిడ్డలందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ అందరికీ శుభాలు అందిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు ఆయన వినికిలో మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన